హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీరు 14 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు అప్పుడు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కోడ్ని యూజ్ చేయండి. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జూన్ 13th నుంచి మనకి ఒక సెషన్ అనేది మార్నింగ్ 10:30 AM స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన సాధన పేరుతోటి గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనకి మినీ కోర్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన MCQస్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెషన్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా రక్షక్ పేరుతోటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి SI అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనకి 16th జూన్ నుంచి మార్నింగ్ 11 AM స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంక ఇందులో జాయిన్ అవడం ద్వారా ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే SI కానిస్టేబుల్తో పాటు అన్ని పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కవరేజ్తో కూడినటువంటి ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు శుభవార్త. 20,000 కానిస్టేబుల్ పోస్టులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్, ఆ వెంటనే నియామకాలు, ఆర్థిక శాఖ అనుమతి తరువాయి, పోలీసు నియామక బోర్డు సమాయత్తం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖాళీల భర్తీలో రిజర్వేషన్ల అమలు, IT నిపుణులు రిక్రూట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం సిబ్బందిపై పని భారాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శాఖలో దాదాపు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతానికి 20,000 మంది కానిస్టేబుళ్లను కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏ విభాగంలో ఎంతమంది సిబ్బందిని భర్తీ చేయాలనేటువంటి అంశంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. 20,000 మంది సిబ్బంది భర్తీకి అనుమతించాలని కోరుతూ ఆర్థిక శాఖకు DGP లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే పెట్టుబడులు రాబట్టవచ్చన్నది పాలకుల నమ్మకం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖ ఆధునీకరణతో పాటు వాహనాలను సమకూర్చడం, నూతన భవనాల నిర్మాణంతో పాటు అందుబాటులోకి వచ్చినటువంటి సాంకేతికతను వినియోగించుకునేందుకు భారీగా నిధులు సమకూర్చుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూతన కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణంతో పాటు జిల్లాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు CSW అలాగే CPL బెటాలియన్లలో ఖాళీలతో పాటు కొన్ని కొత్త పోస్టులు మంజూరు చేయించుకొని రిక్రూట్మెంట్కు వెళ్లనుంది. రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రక్రియను జారీ చేసేందుకు రాష్ట్ర పోలీసు నియామక బోర్డును కూడా అధికారులు సమాయత్తం చేశారు. ఖాళీల భర్తీలో మహిళా రిజర్వేషన్లతో పాటు నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలలోని రిజర్వేషన్లను పాటించాలని నిర్ణయించారు. శాంతి భద్రతల విభాగం పనిచేసేటువంటి వారితో IT రంగంలోని వారిని కూడా రిక్రూట్ చేసుకొనున్నారు. కొత్తగా నిర్మిస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు, SP కార్యాలయంలో పనిచేసేందుకు కావాల్సినటువంటి IT నిపుణులను కూడా రిక్రూట్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 7 ఏళ్ల కాలంలో 50,000 మంది పోలీసులను కొత్తగా నియమించుకున్నప్పటికీ అంతే మొత్తంలో సిబ్బంది ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మరోసారి భారీ ఎత్తున పోలీసు కానిస్టేబుళ్లను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, మహిళలపై వేధింపులు నివారించేందుకు షీ టీంల ఏర్పాటు, సైబర్ క్రైమ్
స్టేషన్లను ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేపట్టింది అని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని భరోసా కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయాలి. మొత్తం 4 జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంఎస్, ఎంఎస్డబ్ల్యూఎస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు. ఎంపికైనటువంటి వారికి పోస్టుల ఆధారంగా నెలకు 12,000 నుంచి 23,000 వరకు వేతనం చెల్లించనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో లీగల్ సపోర్ట్ ఆఫీసర్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. న్యాయశాస్త్రంలో పాస్ అయినటువంటి 2 ఏళ్లు న్యాయవాదిగా పనిచేసినటువంటి వారు ఈ ఉద్యోగానికి అర్హులు. 33 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి వారే ఉండాలి. ఎంపికైనటువంటి వారికి నెలకు 22,000 వరకు వేతనం అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సంగారెడ్డితో పాటు సూర్యాపేట్, వరంగల్, ఇంకా ఇంకొక జిల్లా నుంచి కలిపి మొత్తంగా 4 జిల్లాలకి సంబంధించి ఈ యొక్క భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఇంకా సపోర్ట్ ఆఫీసర్, ఇంకా రిసెప్షనిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేశారు. ఈ పోస్టులన్నిటికీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నెల 28వ తేదీ లాస్ట్ డేటు. సూర్యాపేట్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డికి సంబంధించిన ఈ 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చూసి వాటిని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామ్కి సంబంధించి మొత్తంగా 400 పోస్టులతోటి మనకి యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఆర్మీ వింగ్కి సంబంధించి 10+2 విధానంలో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వివాలెంట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నేవల్ వింగ్కి సంబంధించి 10+2 విధానంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లతో సబ్జెక్ట్ కలిగినటువంటి వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ కలిగినటువంటి ఆ పర్టికులర్ 10+2 చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ 2వ ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ నేషనల్ వింగ్ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పెళ్లి కాకుండా ఉన్నటువంటి పురుషులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. పేపర్ 1లో 120 మార్కులు, పేపర్ 2 వచ్చేసి 150 మార్కులకి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయని మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిపరేషన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకి సంబంధించి దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకి దోస్తు పరిధిలో ఉన్నటువంటి 1,046 డిగ్రీ కాలేజీల్లో 4,12,805 సీట్లు ఉండగా ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ నెల 26లోగా విడుదల చేసేలా బోర్డు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో మార్కుల కాపీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే డిగ్రీలో ప్రవేశాలను ఎలా పొందాలన్న వివరాలతో గ్రేడింగ్స్ పంపనుంది అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతేడాది కాలేజీలకు మంజూరైనటువంటి సీట్లలో 60% సీట్లు నిండినా కాలేజీలకు గరిష్టంగా 3 కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న షరతు విధించింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒక్కో కాలేజీలో బీఏ, బీకామ్, బీఎస్సీతో కలిపి గరిష్టంగా 12 కాంబినేషన్లకు అనుమతిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ నెల 26వ తేదీలోగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే వస్తాయి. అంటే వారికి మార్కులతో పాటు రావడం జరుగుతుంది. అది వచ్చిన వెంటనే ఈ యొక్క దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.